ఈ రోజు ఏబిఎన్ ఇండియన్ కిచెన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? ప్రగతి నగర్ లో ఉన్న ఉగాది కేఫ్ దగ్గరకు వచ్చింది. ఉగాది పండుగ అంటే తెలుగువారి పండుగ. ఉగాది కేఫ్ అంటే ఇక్కడ అచ్చమైన స్వచ్ఛమైన తెలుగువారి వెజ్ వంటకాలు ఉంటాయంట. లోపల అంబియన్స్ మాత్రం అదిరిపోయింది. అచ్చం దేవాలయంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. పదండి, అంబియన్స్ ఏ విధంగా ఉందో, ఎటువంటి వంటకాలు చూపిస్తారో వచ్చేసేయండి, చూద్దాం. మనతో పాటు చెఫ్ సురేష్ ఉన్నారు. మరి ఏం చూపిస్తారో ఏంటో తెలుసుకుందామా? నమస్తే సురేష్ గారు. ఈ రోజు మా కోసం ఏం వంట చూపించబోతున్నారు? ఘీ పొడి తట్టె ఇడ్లీ. మామూలుగా మనకి ఇడ్లీతోనే స్టార్ట్ అవుతుంది. తెలుగు వారికి ఎవరికైనా ఇడ్లీ దోశతోనే డే స్టార్ట్ అవుతుంది. సో కానీ ఇడ్లీ అంటే ఒక ఎమోషన్. నార్మల్ ఇడ్లీ తెలుసు, లేకపోతే ఘీ ఇడ్లీ తెలుసు మనకి. కానీ ఘీ పొడి తట్టె ఇడ్లీ ఏంటి స్పెషాలిటీ ఏంటి? సైజ్ పెద్దగా ఉంటుంది. ఓకే, సాఫ్ట్ గా ఉంటుంది. మళ్ళీ పొడి వేస్తాం. ఇడ్లీ అంటేనే సాఫ్ట్, కానీ ఎక్స్ట్రా ఇవన్నీ ఉంటుంది. పైన గీ వేస్తాం కదా, ఆ గీ ఇడ్లీకి లోపల ఏదైనా ఆ గీ చాలా మళ్ళీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మళ్ళీ తర్వాత పైన పొడి వేస్తాం. ఆ పొడి కూడా ఇక్కడ మన ఇంటిలో చేసినాం కదా, ఆ స్టైల్ ఆర్టిఫిషియల్ కలర్ మన బయటికి తీసి ఇక్కడ రెడీ చేసాం, మన ఓన్ రెసిపీ. అదే హైలైట్. నాకు యాక్చువల్ గా ఇడ్లీ అంటే ఫీవర్ వచ్చినప్పుడే తింటారన్న ఫీలింగ్ ఉంది, కానీ మీరు చెప్తుంటే తినాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఒకసారి చూపిస్తారు ఏ విధంగా చేస్తారో? పదండి. ఇక్కడ ఉగాది కెఫేలో ఇది బాగా ఫేమసా? బాగా ఫేమస్. ఉగాది కెఫే అంటే అన్ని హోమ్ మేడ్. అన్ని హోమ్ మేడ్. అంటే ఇంటిలో అమ్మ మన పార్టీ ఏం చేస్తున్నామో అది ట్రెడిషనల్ ఫుడ్. అందుకోసం మన కస్టమర్ చాలా కస్టమర్ వచ్చింది రీజనే అది. ఓకే, ఇది మన ఆంధ్ర ఫుడ్ ఏనా ఈ తట్టె ఇడ్లీ అనేది? ట్రెడిషనల్ ఆంధ్ర ఫుడ్. ఆంధ్ర ఫుడ్. మరి ఏమేం కావాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అది ఇప్పుడు మనకు 30 ఇడ్లీ చూపిస్తుంది కదా, ఇది 30 ఇడ్లీలు కూడా మన పొడి చేస్తుంది. ఆ పొడి ఇక్కడ 30 ఇడ్లీ పొడి, మళ్ళీ అక్కడ మసాలా దోశ, ఇప్పుడు మసాలా దోశ. ఆ పొడి కూడా మనం ఇక్కడ మన రెసిపీ ఓన్ రెసిపీ చేసి మన ఇంటిలో ఏం చేస్తున్నాం సేమ్. ఏం ఆర్టిఫిషియల్ ఏం యాక్చువల్ గా ఇడ్లీ అంటే మినపప్పుని సోక్ చేసేసి తర్వాత 6 hours మాక్సిమం పప్పు రైస్, ఇడ్లీ రైస్ నీళ్ళు ఒక రోజు ముందు నైట్ లో నీళ్ళు వేసి అది కరెక్ట్ గా 10 సార్లు మంచిగా క్లీన్ చేసి తర్వాత మంచిగా క్లీన్ చేయాలి. పట్టుకుంటున్నా గ్రైండ్ చేయాలి. ఆ స్ట్రక్చర్ మెయిన్. ఇడ్లీ అంటే దోశ అంటే మెయిన్ బెండి స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్ మైండ్ కరెక్ట్ గా ఉన్నారంట. ఆ ఇడ్లీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు 30 ఇడ్లీ నా బ్యాటర్ చూపిస్తాను. మళ్ళీ ఫస్ట్ ఇది 30 ఇడ్లీ బ్యాటర్. 30 ఇడ్లీ ఇంత సైజ్ వచ్చింది. ఓకే, మామూలు ఇడ్లీ అంటే చిన్న చిన్నగా ఉంటుంది. 30 ఇడ్లీ అంటే ఇంత సైజ్ వచ్చింది. ఇంత సైజ్ అయితే 120 గ్రామ్ వచ్చింది ఒక ఇడ్లీ పై. ఓకే, 120 గ్రామ్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్, కొబ్బరి ఆయిల్. ఓకే, మామూలుగా అయితే ఘీ గానీ లేకపోతే ఇంట్లో ఏదైతే వంట నూనె యూజ్ చేస్తామో అది యూజ్ చేస్తాం. ఇంకొక హైలైట్ ఏంటి, ఈ బెండిలో కూడా ఇంత పర్సంటేజ్ కోకోనట్ కలుపుతాము. ఓకే, అది కూడా ఆ కలర్ మంచిగా వచ్చింది, ఆ ఫ్లేవర్ మంచిగా వచ్చింది. ఆ సీక్రెట్ మా వ్యూవర్స్ చెప్తారా లేకపోతే మీ దగ్గర ఉంచుతారా సీక్రెట్? అది ఒక్కొక్క హైలైట్ ఉంది కదా. అది ఇడ్లీ బ్యాటర్ మంచిగా కలిపి 6 hours to 8 hours అది పులిపు కూడా రాలేదు. మనం రెడీ యూజ్ చేస్తే 4 to 6 hours కావాలి. ఓకే, 6 to 8 hours దాన్ని పులే పెట్టాలి. తర్వాత యూజ్ చేసే ముందే నేను చెప్పాను కదా, కొబ్బరి ఆయిల్, సాల్ట్, మళ్ళీ ఎంత మొత్తం నాకు స్ట్రక్చర్ కావాలో అంత మంది నేను నేర్చుకుంటాను. ఓకే, బెండి వేసేయండి. మన ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చా? మామూలుగా అయితే ఇడ్లీకి రవ్వ యూజ్ చేస్తారు చాలా మంది, కొంతమంది రైస్ కూడా యూజ్ చేస్తారు. ఇడ్లీ అంటే రవ్వ ఇడ్లీ రవ్వ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ ఇక్కడ ఆంధ్రాలో. మళ్ళీ 30 ఇడ్లీ అంటే ఇక్కడ రేర్. బెంగళూరు అంటే 30 ఇడ్లీ ఫేమస్. ఓకే, ఇది బెంగళూరు వంటకమా? అది బెంగళూరులో కూడా 30 ఇడ్లీ. ఓకే, అసలు తట్టె ఇడ్లీ అని అసలు పేరు ఎందుకు వచ్చింది? 30 ఇడ్లీ అంటే ఆ సైజ్ నార్మల్ ఇడ్లీ ఉంది కదా, నార్మల్ ఇడ్లీ అంటే ఇంటిలో చేసినట్టు 2 ఇడ్లీ మాక్సిమం, ఒక ఇడ్లీ 50 గ్రామ్ to 60 గ్రామ్ వచ్చింది. మరి ఈ ఇడ్లీ ఒక ఇడ్లీ 125 గ్రామ్ వచ్చింది. ఒక ఇడ్లీ 125 గ్రామ్ వచ్చింది. ఆల్మోస్ట్ కవర్ ద ప్లేట్. ఆల్మోస్ట్ కవర్ చేసిన ప్లేట్. అది కోసం 30 ఇడ్లీ.
ఇంకా ఈ ఇడ్లీ అంటే ఒక 2 ఇడ్లీలు తింటే సరిపోతుంది. మళ్ళీ 2 ఇడ్లీ అంటే సరిపోయింది. చాలా ఉంది, చాలా టేస్ట్. ఎగ్జాంపుల్ పల్లి చట్నీ చాలా బాగుంది, మళ్ళీ అల్లం చట్నీ చాలా బాగుంది. కూడా మనకి ఇష్టం ఇప్పుడు ఒకసారి ఇంకా 2 తినే వాళ్ళు 4 తింటారంటారు. ఇప్పుడు ఇడ్లీని ఇక్కడ వేసేసారు పిండిని. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు స్టీమర్ పెట్టండి. స్టీమర్ లో పెట్టాలి. స్టీమర్ అంటే నీళ్ళు స్టీమర్ వచ్చి ఇక్కడ నీళ్ళు పెట్టి నీళ్ళు మళ్ళీ లైన్ లో వచ్చి స్టీమ్ వచ్చి ఓకే. ఇక్కడికి ఆ ఇడ్లీ పాత్రకి ఇడ్లీ పాత్రకి డిఫరెంట్ ఏంటంటే డిఫరెన్స్ ఇందులో స్టీమ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వచ్చిందట మీ బ్యాటర్ ఏంటి ఫాస్ట్ గా ఓకే చాలా ఫాస్ట్ వచ్చింది. ఇడ్లీ స్ట్రక్చర్ ఏమంటే చాలా స్మూత్. ఓకే. ఈ వాల్వ్ ఉంది కదా, ఈ వాల్వ్ ఎంత మటుకు మనకు కావాలా చూడండి, ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ కి అంత స్పీడ్ కింద పైన ఇడ్లీకి బెండింగ్ ఏం చేస్తాను పైన తీసుకోవచ్చు. పైన తీసుకుంటే అదే 9 మినిట్స్ మాక్సిమం 9 మినిట్స్ 9 to 10 మినిట్స్ ఇడ్లీ రెడీ అవుతుంది. ఆ స్టీమ్ ని బట్టి కూడా ఇడ్లీ ఉడికే విధానం ఉంటుంది అన్నమాట. లోపల ఈ ఇడ్లీ లోపల పెట్టక ముందే స్టీమ్ ఆల్రెడీ ఉంది, స్టీమ్ లో ఉంది. నేను ఇప్పుడు లోపల పెట్టిన స్టీమ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ట్రై లోపల వేసాను. మళ్ళీ ఎంత మందికి ప్రెషర్ కావాలంటే ఆ ప్రెషర్ వేసి మళ్ళీ 9 మినిట్స్ మాక్సిమం 9 మినిట్స్ 9 to 10 మినిట్స్ వస్తుంది. ఆ హీట్ ఎంత పెట్టామో ఆ హీట్ అంత చాలా ఫాస్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు లోపల పెట్టాలి ఆల్రెడీ. ఇప్పుడు ఎంతసేపు ఉంచుతారు అట్లా లోపల పెట్టేసి? 9 మినిట్స్ పెట్టాము. ఇప్పుడు 9 మినిట్స్ లో వచ్చేసి వాళ్ళు ఓపెన్ వచ్చేది చెప్పండి, స్టీమ్ వచ్చింది. ఈ స్టీమ్ ఎంత మంటే ఫాస్ట్ గా వచ్చిందో ఆ బెండి ఏం చేసాను పైనకి వచ్చింది. పైన వచ్చి 9 మినిట్స్, ఆ 9 మినిట్స్ చాలా కరెక్ట్ గా టెంపరేచర్ లో కరెక్ట్ గా. ఇప్పుడు నీళ్ళన్నీ అట్లా పోతున్నాయి కదా, మేము పొంగదా? బయటకు వచ్చింది. ఎందుకంటే నీళ్ళు బయటకు వచ్చింది రీజన్ ఆ టిల్డర్ ఉంది. స్టీమర్ కొంచెం టిల్డర్ ఉంది. నీళ్ళు బయటకు వచ్చింది స్టీమ్ నీళ్ళేం టచ్ అవ్వదు అయితే ఆ ప్లేట్ కి. ఆ స్టీమ్ ఒక్కటే చూడండి. ఇప్పుడు తట్టె ఇడ్లీ అంటే ఇప్పుడు మనం చూసింది రైస్ తో చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్లెట్స్ తో చేసుకోవచ్చా? రైస్ రీప్లేస్ చేయొచ్చా? మిల్లెట్స్, రాగులు, కొర్రలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే ఒక 2 గ్లాసులు మనకు రైస్ పెడతాము. అదే రాగులు గానీ కొర్రలు గానీ అయితే అదే ఇంటిలో చేసుకున్నాను. 4 మంది ఉన్నాడంటే అది మాక్సిమం 250 గ్రామ్ వేసాము, 100 గ్రామ్ రైస్ వేస్తాను. అందులో కొంచెం మేము చేస్తాం, మెంతులు కొంచెం మంచి కావాలంటే నేను పోగా వేస్తాను. అంటే వైట్ గా ఉండడానికి అది దానికి సాఫ్ట్ గా కూడా వస్తుంది. మీరు చెప్పినట్లు రైస్ అయితే రైస్, హెల్దీ వేలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి రాగులు కొర్రలు వాళ్ళ ఇష్టము. 9 మినిట్స్ అయిపోయింది అనుకోండి, చూద్దాం. చూసామా? మీరు చెప్పినట్లు అసలు పువ్వులు లెక్క ఉన్నాయి. అది ఏంటంటే మెయిన్ రీజన్ ఆ స్టీమ్ ఉంది. చాలా స్టీమ్ కరెక్ట్ గా స్టీమ్ టెంపరేచర్ పెట్టి కరెక్ట్ టైం కి ప్రయత్నిస్తున్నాము. ఎంత మందికి మనకి ఇడ్లీ కావాలంటే అంత మందికి మనకి ఆ స్పాంజినెస్ అదంతా తెలుస్తుంది చూస్తుంటేనే. మెయిన్ ఒక రీజన్ చెప్తాము. ఇక్కడ సోడా మావు, మళ్ళీ బేకింగ్ సోడా ఏది యూజ్. అవును, సోడా అయితేనే ఇట్లా స్పాంజిగా వస్తుంది, పొంగుతుంది అని చెప్తారు కదా. నేను చెప్పాను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఏమి, ఆర్టిఫిషియల్ అంటే మన అదే ఆథెంటిక్ ఫుడ్ అండి, మన ట్రెడిషనల్ ఫుడ్ అండి. మన ఇంటిలో మన అమ్మాయి మన పార్టీ ఏం చేస్తున్నామో ఆ స్టైలే మనం ఇక్కడ చేసి మన కస్టమర్ కు వచ్చింది తిని వెళ్ళి బయటకి మళ్ళీ వచ్చారు, ఫ్యామిలీ కూడా వచ్చి తినాలి. ఒకసారి తిని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారని చెప్తున్నారు. ఇప్పుడు గీ పొడి 30 ఇడ్లీ అన్నారు కదా, ఇప్పుడు 30 ఇడ్లీ రెడీ అయిపోయింది. ఎలా రెడీ చేస్తారో చూద్దాం. ఎంత స్టైల్ ప్లేట్ చేయాలో చూపిస్తాం. ప్లేటింగ్ చేసి రెడీ టు ఈట్. ఓకే. ఎంత బాగా వచ్చినాయి అంటే కొంచెం కూడా కింద అతుక్కోలేదు అసలు. ఫస్ట్ నేను చూపిస్తాను కదా కొబ్బరి ఆయిల్ వేస్తాను, అదే రీజన్. ఓకే. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. పైన ముందుగా చెప్పాను కదా ఇడ్లీ వేడిగా ఉంది. ఈ టైంలో మనం గీ పెట్టాము. వేడిగా ఉన్నప్పుడు గీ పెట్టాలి, లోపల వెళ్ళిపోయింది చూడండి. గీ లోపల వెళ్తారు చూసాను. వేడిగా ఉన్న టైం ఆ ఇడ్లీ గీ అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు పొడి అంటే ఏంటి? ఇది మన చెన్నపప్పు, ఊదుపప్పు, పెప్పర్, జీరా అన్ని కలిపి ఆ స్ట్రక్చర్ మెయిన్. ఇది అన్ని ఒక్కొక్క సామాను మొత్తం స్ట్రక్చర్ పైన కరెక్ట్ గా ఉన్నాడంటే చాలా బాగుంది. కొంచెం క్రిస్పీ క్రంచినెస్ ఉంది. దీనికి ఎక్స్ట్రా చట్నీ కూడా ఎక్కువ అవసరం లేదు, ఈ పొడితోనే సరిపోతుంది. ఇది హైలైట్ మా పల్లి చట్నీ చేసిన చాలా బాగుంది. దీనికి పల్లి చట్నీ చాలా కాంబినేషన్ ఉంది. ఇది ఎగ్ చేసాను కూడా మనకు
ఒక్కొక్క మనుషులకి ఇష్టం కాబట్టి కరెక్ట్ గా పెట్టాను నాకు. పైన ఒకసారి నేను గీ పెట్టు. మళ్ళీ ఇంకా ఎక్కువ గీ అంత గీ వేసుకోవాల్సిందేనా? పొడి ఉంది కదా, ఆ పొడికి ఆ గీ కరెక్ట్ గా ఉంది. పొడి 30 ఇడ్లీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి బాగుందా? చాలా బాగుందండి. చూస్తే మాత్రం ఎమ్మీగా ఉంది. ఇడ్లీ అంటే నాకు యాక్చువల్ గా ఫీవర్ వచ్చినప్పుడే తింటూ ఉంటాను. చాలా మంది ప్రతిరోజు మార్నింగ్ ఇడ్లీ దోశతో స్టార్ట్ చేస్తారు, కానీ నాకు పర్సనల్ గా అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా ఎమ్మీగా ఉంది చూడటానికి. మరి తింటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓన్లీ 30 ఇడ్లీ తింటాను, ఆ తర్వాత చట్నీతో తింటాను. ఎట్లుంటుందో చూస్తాను. రెండు డిఫరెన్స్ ఎందుకు చెప్తాను. ఫస్ట్ పొడికి ఇట్లా కట్ చేస్తుంటేనే కేక్ పీస్ కట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. మీరు చెప్పినట్లు ఆ స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది. వారెవ్వా అన్నట్టుంది. ఇడ్లీని కూడా ఇంత బాగా తినొచ్చా అని అనిపిస్తుంది. సూపర్ ఉంది అసలు. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు టేస్టీ 30 ఇడ్లీ అయితే చూపించారు. ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? సర్ప్రైజ్ చూడండి. దోశ. ఏం దోశ? దోశ అంటే నేను దోశ చెప్తాను, మళ్ళీ ఫైనల్ గా ఏం దోశ వచ్చింది చూడండి. అదే నేను చెప్పాను సర్ప్రైజ్ దోశ. అయితే సర్ప్రైజ్ మళ్ళీ ఫైనల్ గా నా పేరు చెప్పి అది ఎంత మందికి దోశ వచ్చింది రివీల్ చేస్తారు పేరుని. రైట్, రెడీ. పిండి అంతా ఒకటే ఉంటది కదా? పిండి అంటే ఒకటే. మన ఏం సామాను ఎక్స్ట్రా పెడతానో అదే. చిన్న దోశ, పెద్ద దోశ ఉంది. గీపుడి దోశ ఉంది, గీపుడి కారపొడి దోశ ఉంది, మనకి మసాలా దోశ ఉంది, ఆనియన్ దోశ ఉంది. ఇది అన్ని వెరైటీస్. బట్ బ్యాటర్ ఒకటే వచ్చింది. ఓకే, బ్యాటర్ మాత్రం ఒకటే, కానీ వేసే విధానంలో డిఫరెన్స్ అంటున్నారు. చూద్దాం. మన ఉగాదిలో బ్యాటర్ ఏంటి, లిక్విడ్ బ్యాటర్ ఉంది. మసాలా దోశ, గీపుడి మసాలా దోశ బ్యాటర్ వేరు, మన గీ దోశ బ్యాటర్ వేరు, ఊతాప దోశ వేరు. అంటే ప్రాసెస్ వేరు. ఉరుద్దాలు బియ్యం అట్లా కాదా? వేరేం లేదు. మళ్ళీ ఆ ప్రాసెస్, ఆ మెషర్మెంట్, ఆ స్ట్రక్చర్ వేరు. అదంతా మీ సీక్రెట్ చెప్పాలని చెప్తాను. అదే ఉగాది సీక్రెట్. రెడీ. ఓకే. ఆయిల్ ఆయిల్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? దోశ వేస్తున్నారా? దోశ పిండి చేస్తాం. దోశ. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇది దోశ తవ అండి, మోల్డింగ్. ఇది నార్మల్ తవ ఉంది, ఇది మోల్డింగ్ తవ. మోల్డింగ్ తవ అంటే ఇప్పుడు అప్పుడు చూస్తాం కదా, సేమ్ మోడల్. నాన్ స్టిక్. ఓకే, నాన్ స్టిక్ కైండ్ ఆఫ్ మోడల్ ఉంటుంది. ఇది మోల్డింగ్. ఏంటిది? మోల్డింగ్ అంటే షేప్ వచ్చింది కదా. ఓకే ఓకే. నార్మల్ గా అయితే కొంచెం రేషన్ బియ్యం అవి యూజ్ చేస్తారు, కానీ దీనికి అట్లా కాదా? ఓకే, సీక్రెట్ రైస్ యూజ్ చేస్తారు. సపరేట్ రైస్ అంటే దోశ రైస్ వచ్చింది, మనకు నార్మల్ రైస్ కాదు. అన్ని ఇడ్లీ రైస్ వచ్చింది. ఇడ్లీ అంటే ఇడ్లీ రైస్ వచ్చింది. ఓకే, అది ఇంట్రెస్ట్ ఎంత ఆయిల్ ఏంటి అనేది, కానీ ఖచ్చితంగా కావాలా? అది మెయిన్ రీజన్. ఎంత మందికి మనం యూజ్ చేయాలో అంత మందికి యూజ్ చేయాలి. ఎగ్గి యూజ్ చేసాలో మన కస్టమర్ కంప్లైంట్, దగ్గర యూజ్ చేస్తే మన కస్టమర్ గీ లేదు, అది కరెక్ట్ కాదు. అదే కొంచెం ఆయిల్ ఎక్కువ. ఇప్పుడు గీ పొడి మసాలా దోశ ఉంది. ఆ గీ పొడి మసాలా దోశ అంటే 15 గ్రామ్ అవుతుంది. 15 ml ఒక దోశకి ఇస్తాం. ఒక లీటర్ అంటే నాకు 35-40 దోశ వచ్చింది మనకు. ఒక లీటర్ ఆయిల్ కి 30 to 40 దోశకి నేను యూజ్ చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అది ఎక్స్పీరియన్స్ పర్సన్ కి వాడు కరెక్ట్ గా వచ్చింది. కొత్త వాడు ఎవరు వచ్చి గీ. ఓకే, మరి ఆ వెగటు కొట్టదా అంత ఆయిల్, నెయ్యి ఇవన్నీ యూజ్ చేసుకుంటే? ఒక్కొక్క పర్సన్ కి చాలా ఇష్టం. ఆంధ్రాలో గీ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం, కానీ ఎంత వరకు యూజ్ చేయాలో అంతవరకు. అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ దోశకి నేను యూజ్ చేయాలో మాక్సిమం 30 to 40 ml to 30-40 ml. తర్వాత ఇసుక పైన ఏం చేస్తామో పైన పొడి వేస్తాం. పొడి చేయాలి, ఆ పొడి అబ్జర్వ్ చేయాలి కదా. ఓకే, పొడి వేస్తారు కాబట్టి అది అబ్జర్వ్ చేయడం కోసం కొంచెం ఎక్కువ పడుతుంది. ఎక్కువ ఎక్కడికి ఎక్కువ, అది అన్నికి పర్ఫెక్ట్ గా కావాలి. అదే మీకు ఉంటది కదా, అది కరెక్ట్ గా యూజ్ చేయాలా. మళ్ళీ కస్టమర్ మనకి ఇక్కడ వచ్చి, సురేష్ గారు ఉన్నారా, ఎక్కడ ఉన్నారు సురేష్ గారు, ఈ రోజు దోశలకి ఎగిపోయి సురేష్ గారు, అది నాకు వద్దు. ఏదైనా చేసుకున్నా కరెక్ట్ గా చేయాలి. ఓకే, దట్టు వేసిన తర్వాత ఆ తర్వాత తీసేస్తున్నారు. కొంచెం మొద్దగా వచ్చింది కదా. ఓహో, అట్లా చేయటం వల్ల ప్లెయిన్ గా కొంచెం సన్నగా వచ్చింది. ఓకే ఓకే.
మీరు చెప్పినట్టు ఇంట్లో చేసుకోవడం కొంచెం కష్టమే ఇట్లాంటిది అయితే. ఇలాంటి దోశ తినాలంటే ఖచ్చితంగా ఉగాది కేఫ్ కి రావాల్సింది. ఇది కూడా ఇందాకలా ఇడ్లీలో వేసిన పౌడర్ అయినా లేకపోతే ఇది వేరా? దోశకి వేరు, ఇడ్లీకి వేరు. ఇడ్లీది వేరు, దోశ వేరు. దోశకి కొంచెం క్రంచిగా ఉంది, మన సైడ్ పెట్టి మూడు తినాల టైం కొంచెం క్రంచి ఉంది, పౌడర్ ఉంది. ఎందుకంటే ఇది దోశ, ఇడ్లీ ఏంటి కొంచెం సాఫ్ట్ గా ఉంది, అది స్ట్రక్చర్ వేరు. ఈ దోశ అది క్రంచిగా ఉన్న టైం ఏమైపోయింది. ఇంగ్రీడియంట్స్ సేమా? ఇంగ్రీడియంట్స్ సేమ్, కొంచెం ఒక రెండు సామాను కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, కానీ ఒక ఫ్యామిలీ మొత్తం రావాల్సిందే ఈ దోశ తినాలంటే. ఇద్దరికి సరిపోదు. ఏంటిది ఈ దోశ? ఫ్యామిలీ దోశ. ఇప్పుడు ఈ సర్ప్రైజ్ దోశ పేరు ఫ్యామిలీ దోశ. ఫ్యామిలీ దోశ ఏంటి, నార్మల్ గా ఎక్కడైతే ఫ్యామిలీ దోశ అంటే గీ వేసి చేస్తాను, ఇక్కడ మనం అతనికి ఇంట్లో చేసింది మళ్ళీ నేను చెప్తాను, ఆ పొడి లోపల ఉంది. ఓకే, ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం తీసుకుని రావాలి. నాకు ఒక్కదానికైతే మాక్సిమం ఫ్యామిలీ 4 మెంబర్స్. ఎందుకంటే చెప్తాను, ఇది సైడ్ లో ఇది అన్ని వచ్చింది మన సిగ్నేచర్ డిష్ పైనాపిల్ కేసరి, ఒకటి చక్కెర పొంగల్. ఇవి కూడా మీ స్పెషాలిటీ. ఇది మన సిగ్నేచర్ డిష్ ఇక్కడ. ఓకే, ఒకటి ఉంది మీ సిగ్నేచర్ డిషెస్. పైనాపిల్ కేసరి, చక్కెర పొంగల్. ముందుకి నేను చూపిస్తాను కదా, అల్లం చట్నీ, సాంబార్, పల్లి చట్నీ. పదండి టేస్ట్ చేద్దాం. రెడీ టు టేస్ట్. ఓకే, చెప్పాను కదా, సర్ప్రైజ్ ఫర్ ఫ్యామిలీ దోశ. అందుకని మీరు ఫ్యామిలీ దోశ అంటున్నారనే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వచ్చాను. ఎక్కడికన్నా మన రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్తాం కదా, ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి ఫ్యామిలీ దోశని ఇక్కడ రెడీ చేశారంట. ఒకసారి టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్తాను. పిల్లలు మీరు కూడా తీసుకోండి. ఏ చట్నీ కాంబినేషన్ తో బాగుంటుంది ఇది? అల్లం చట్నీ, పల్లి చట్నీ, స్పెషల్ సాంబార్. దేంతో అయినా బాగుంటుంది అంటారు. సాంబార్ చాలా మంచి క్రంచీగా బాగుంది. స్మెల్ అంటే అరోమా చెప్తాం, ఫ్లేవర్. దోశ బెండి అంటే అన్ని బెండికి ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చింది. ఆ ఫ్లేవర్ ఆ ఫుడ్ హైలైట్. ఆ ఫ్లేవర్ మంచిగా ఉందంటే ఆ ఫుడ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు సాంబార్ తో ట్రై చేస్తాను. ట్రై చేయండి, అది ఎంత ఫీల్ వచ్చింది చెప్పండి. ఇది స్పెషల్ అదే అట్లానే ఉంది. చట్నీతో ఒకలాంటి టేస్ట్ ఉంది, సాంబార్ తో ఒకలాంటి టేస్ట్ ఉంది. కస్టమర్ అన్ని సాంబార్ అంటే చాలా ఇష్టం. పిల్లలు ఎలా ఉంది వారెవ్వా అనాల్సిందే కదా. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీ దోశని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఉగాది కేఫ్ లో పూరి కూడా స్పెషల్ అంటున్నారు. మరి స్పెషల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సురేష్ గారు, పూరి అంటే మనకి గోధుమ పిండితో తయారు చేసే పూరి అని తెలుసు. మరి ఇక్కడ చూసుకుంటే సలసల ఆయిల్ మరుగుతుంది. చాలా ఎక్కువ కూడా కాదు, చాలా తక్కువ కూడా కాదు. స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే పూరి అది నార్మల్ గా చెప్పాను కదా, ఆ కర్రీ ఉంది కదా, మసాలా, ఆలు మసాలా, పూరి మసాలా చెప్పాను కదా, పూరి మసాలా. పూరి కర్రీ ఇక్కడ చాలా స్పెషల్. ఓకే, పూరి స్పెషల్ కాదు, పూరి కర్రీ స్పెషల్ అని చెప్తారు. సేల్స్ కూడా కస్టమర్ అంత ప్రియం, చాలా ప్రియం వచ్చి ఆర్డర్ చేసి చాలా ఎక్కువ ఆర్డర్ వచ్చింది కూడా ఇక్కడ ఉగాదిలో. పూరి ఫస్ట్ ఉగాది కేఫ్ లో ఎక్కువగా ఆర్డర్ వచ్చేది పూరి అని చెప్తున్నారు. అన్ని వచ్చింది, మనకు చాలా ఇష్టం. పూరి ఒకటి కూడా ఉంది, ఒక ఐటమ్ అంటే పిండి కలపటంలో కూడా ఉంటుందా డిఫరెన్స్? అదే చెప్పాను కదా, ఏదైనా చేసుకోవడం మన ఆ ప్రాసెస్ ప్రాపర్ గా వచ్చి ఆ స్ట్రక్చర్ మనకు కరెక్ట్ గా కావాలి. ఇది బెండి కలిపి మాక్సిమం 25 మినిట్స్ చల్లగా టవల్ వేసి క్లోజ్ చేసి పిండి కలిపిన తర్వాత ఆ రెస్ట్ తర్వాత మనకి ఎంతమంత సైజ్ కావాలా అది చేసి మొత్తగా కూడా కావాలి, సన్నగా కూడా కావాలి, కరెక్ట్ సైజ్ వేసి ఆ రౌండ్ షేప్ లో వచ్చి తర్వాత ఆయిల్ మెయిన్. ఆయిల్ టెంపరేచర్ చెప్తాను కదా, వేడిగా ఉంది చెప్పాను కదా, ఆ టెంపరేచర్ కరెక్ట్ గా ఉన్నారంటే కలర్ చాలా బాగా గోల్డ్ కలర్ వచ్చి కరెక్ట్ గా వచ్చింది. ఆయిల్ వేడికి ఎక్కిపోయింది కదా, పాపట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పిండిని గట్టిగా కలపాలా లేకపోతే చపాతీ మాదిరిగా స్పాంజ్ గా కలపాలా? సాఫ్ట్ గా కలిపి మళ్ళీ 20 మినిట్స్ రెస్ట్. ఆ రెస్ట్ ఏంటి, ఆ రెస్ట్ లో ఆ బెండి సాఫ్ట్ గా వచ్చింది. పిండిని కొంచెం సాఫ్ట్ గా కలుపుకొని ఒక 20 నిమిషాలు తడి క్లాత్ వేసి రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత పూరి తయారు చేసుకోవాలంట.
ఆ విధంగా తయారు చేసి ఉంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఫ్రై చేసాను. రెడీ. ఆయిల్ లో పూరి వేయటం పూరి స్పెషాలిటీ ఉంది. పూరి స్టైల్ కూడా కరెక్ట్ గా అదే, ఎంత అదే. కింద పోయిందా పూరి చూడండి. మేమైతే మామూలుగా ఇట్లా చూడండి. వేస్తాం. చూస్తానా? ఇది కోసమే మన ఉగాది కస్టమర్ చాలా ఎక్కువ వచ్చింది. స్పెషల్ కర్రీ ఇప్పుడు వేసే స్టైలు ఇంపార్టెంటే. ఆ తర్వాత ఆయిల్ తో స్నానం చేయించాలేమో పూరిని. స్నానం కిందకి వేడిగా ఉంది, పైన కావాలి కదా ఆయిల్, అది స్నానం చేస్తాను. ఓకే, అది చూడండి పూరి. అప్పుడు ఇలా పొంగిద్ది. పూరి నాకు చెప్తాను చూడు, నాకు ఎంత మందికి వచ్చిందో చూడండి. పూరి మరి పూరి కర్రీని ఏ విధంగా తయారు చేస్తారు? పూరి కర్రీ అంటే ఆ స్పెషల్ అంటే పూరి కర్రీ మెయిన్ రీజన్ అందులో ఉల్లి ఎగ్గి వేస్తాం. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు. ఉల్లిపాయలు ఎగ్గి వేస్తాం. ఆ ఉల్లిపాయలు ఎగ్గి వేసినా కూడా కరెక్ట్ గా ఫ్రై చేయాలి. ఓకే, ఉల్లిపాయలు కరెక్ట్ గా ఫ్రై చేయాలి. ఫస్ట్ ఆలుగే కదా యూజ్ చేసేది. ఉల్లిపాయలు అంటే ఫస్ట్ శనగపప్పు, ఉద్దిపప్పు, జీరా, మళ్ళీ గ్రీన్ చిల్లీ, ఇది అన్ని ఆయిల్ వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు. ఓకే, ఉల్లిపాయలు 70% 60% ఉల్లిపాయలు వేసి 40% మనకు ఆలు వేసాం. ఓకే, ఇది 60% ఆనియన్స్ ఉంటే 40% ఆలు ఉండాలి. ఇంత స్టైల్ లో మన వేరియేషన్ చేసి ఓకే, ఆ స్ట్రక్చర్ కరెక్ట్ గా వచ్చి ఆ స్మెల్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలంటే చాలా బాగుంది. ఇంట్లో యాక్చువల్ గా మనం చూసుకొని ఎంత అవసరమో అంత వేస్తూ ఉంటాం, కానీ ఈ రేషియో చూసుకోం చాలా మంది. ఇప్పుడు కొంచెం ఇస్తానా అది అంత ఎంత మందికి అది వచ్చిందో అంత మందికి వచ్చింది. బల్క్ గా చేసినప్పుడు చాలా బాగా వచ్చింది. ఓకే, కొంచెం మొత్తంలో కాదు ఎక్కువ మొత్తంలో చేస్తే అది కరెక్ట్ గా కుదిరిద్ది అంటారు. కొంచెంగా చేసినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైనా చేసుకున్నాను ఫస్ట్ ఫుడ్ అంటే ఇప్పుడు ఇంటిలో అమ్మ ఉన్నాడు, ఆ అమ్మ ఏం చేసినాడు, మా అబ్బాయి ఉన్నాడు కానీ అబ్బాయికి చూసి చేసినాడు, ఆ పిల్లలకు చూసి చేసినాడు. ఆ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి కొంచెం స్పైసీ తెగి కావాలా, అమ్మాయి అంటే అంత అది చూసి చేయాలంటే ఆ ఫుడ్ చాలా బాగా వచ్చింది. పూరి రెడీ అయిపోయింది. తిన్న తర్వాత చెప్పండి ఎంతమంది. ఇక్కడ స్పెషల్ పూరి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా టేస్ట్ చూసి చెప్తాను. చాలా మెత్తగా ఉన్నాయి. పూరి మసాలా అంటే పూరి కర్రీ అంటే ఇక్కడ చాలా ఫేమస్. ఫస్ట్ అక్కడ లోపల చెప్పాను కదా, పూరి కర్రీ అంటే ఉల్లి ఎగ్గేయాల 60 to 40%. నిజంగా బాగుంది. పూరి అంటే ఎక్కడైనా ఒకేలా ఉంటది, కానీ ఈ కర్రీ మాత్రం నిజంగా స్పెషల్ గా ఉంది. ఉగాది కస్టమర్ అనేది ఫస్ట్ అంత చాలా ఇష్టం అంటే పూరి. ఒకదాని మించి మరొకటి అన్నట్లు ఉంది. ఇడ్లీ తింటే అబ్బా ఇదే చాలా బాగుంది అనిపించింది, ఆ తర్వాత దోశ తింటే ఇది ఇంకా బాగుంది కదా అనిపించింది, ఇప్పుడు పూరి తింటే వాటి మించి ఇంకా బాగుంది కదా అనిపించింది. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు ఉంది. దేని స్పెషాలిటీ దాందే ఉంది. ఇది వాళ్ళ ABN ఇండియన్ కిచెన్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.